అవర్ ఛానల్. సో మనకి ఈ రోజు జరిగే టాస్క్ ఎలా ఉండబోతోంది, ఎవరు విన్ అవుతున్నారు, అలాగే లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అలాగే మనకి నామినేషన్స్ లైవ్ లో ఇచ్చి ఎపిసోడ్ లో కట్ చేసేసినవి ఏంటి, అలాగే లైవ్ లో ఏం జరిగింది, ఆ వివరాలన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్ లో టాప్ లో విష్ణుప్రియ ఉంది. విష్ణుకి 27% ఓట్లు పడుతున్నాయి. మణి సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. మణికి 20% ఓట్లు పడుతున్నాయి. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సీత, నైనిక, ప్రేరణ, యష్మి, అభయ్ వీళ్ళందరికీ ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటుగా ఒకరికి 10% ఓట్లు, ఒకరికి 9% ఓట్లు ఆల్మోస్ట్ ఈక్వల్ గా పడుతున్నాయి ఫస్ట్ డే ఓటింగ్స్. ఇంకా లీస్ట్ లో పృథ్వీ ఉన్నాడు. దీనికి 6% ఓట్లు పడుతున్నాయి అనమాట. అంటే పృథ్వీ ఒక్కడే డేంజర్ జోన్ లో ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరూ సేవ్ అయిపోయారని కూడా చెప్పలేము. ఎందుకంటే పృథ్వీకి 6% ఉంటే అభయ్ కానీ, యష్మి కానీ, ప్రేరణ కానీ, నైనిక కానీ, సీత కానీ వీళ్ళకి జస్ట్ 9% ఓట్లే ఉన్నాయి. అది కూడా ఫస్ట్ డే కదా, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. టాస్క్లను బట్టి ఓటింగ్ పర్సంటేజ్ కూడా మారుతూ ఉంటది అనమాట. సో ఇది నేను జస్ట్ అన్అఫీషియల్ పోల్స్ చూసి మాత్రమే ఆ పోల్స్ లో ఎలా ఉన్నది అదే మీకు చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి టాస్క్ గురించి లాస్ట్ లో మాట్లాడుకుందాము. సో నామినేషన్స్ లో చాలా విషయాలు మనకి ఎపిసోడ్ లో కట్ చేసేస్తున్నాడు, ఎప్పుడు కట్ చేస్తున్నాడు. ముఖ్యంగా సోనియాకి సంబంధించి ఏదైతే నెగిటివ్ అవుతుందో అది కట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే. సో ఈ రోజు ఒక విషయం అనమాట. ఇది గనక ఎపిసోడ్ లో వేసుంటే సోనియా దద్దమ్మ ఆడపులి కాస్త గోడ మీద బల్లి అయ్యేది. సో అందుకే ఈ విషయాన్ని ఎపిసోడ్ లో కట్ చేస్తాడు. అది ఏంటి చెప్తా వినండి. సోనియా నైనికాని నామినేట్ చేస్తూ నీకు అసలు క్లారిటీ లేదు, నీకు ఏ విషయం మీద క్లారిటీ లేదు, నువ్వు చీఫ్ గా ఫెయిల్ అయ్యావు, సో ఇలా అన్నీ చెప్పి సో అంటది నువ్వు ఈవెన్ 250 గ్రామ్స్ విషయంలో కూడా స్టాండ్ తీసుకోలేదు అని చెప్పేసి ఫస్ట్ ఏమో ఆ సీత కోసం స్టాండ్ తీసుకోలేదు అన్నది. ఆ సీత అంట మణితోనూ సీత టాస్క్ ఆడారు కదా, ఆ టాస్క్ లో అంట సీతను ఆడొద్దని ఆపేయాలంట. సో అలా ఆపలేదంట. పోనీ సీత ప్లేస్ లో తిని వెళ్ళాలంట నైనిక, అలా వెళ్ళలేదంట. సో ఇవన్నీ చెప్తూ కనీసం నువ్వు 250 గ్రామ్స్ కోసం కూడా స్టాండ్ తీసుకోలేదు అంటే నైనిక అంటది నేనెందుకు తీసుకుంటాను, అది మణికంఠ ఇష్యూ, తను అసలు నాకు క్లాన్ కాదు, నేనెందుకు తీసుకుంటాను అంటది. ఈమెకి నిజంగా ఆ ఇష్యూ ప్రాబ్లం అయితే వెళ్ళి నిఖిల్ వేయాలి, కానీ వేయదు కదా. వాళ్ళందరూ ఒక గ్రూప్, ఫ్యాన్స్ గ్రూప్ కదా, ఫ్యాన్స్ గ్రూప్. సో అనేటప్పటికి వెంటనే సీత నైనిక రాక్స్ ను మన సోనియా జిప్ లాక్స్ అయిందనమాట. సో ఈ సీన్ కనుక ఎపిసోడ్ లో వేసి ఉంటుంటే ఏమయ్యేది, సోనియా నేను తెలివైందాన్ని అది ఇది అని చెప్పిన సోనియా దద్దమ్మ అయ్యేది, ఆ ఆడపులు కాస్త గోడ మీద బళ్ళు అయ్యేది. సో అందుకు ఎపిసోడ్ లో ఎత్తేసాడు. ఇలా సోనియా కొంచెం నెగిటివ్ వచ్చేవి కూడా ఎపిసోడ్ లో వేయట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది వేయలేదు ఎపిసోడ్ లో. నెక్స్ట్ వచ్చేసి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత లైవ్ లో ఏం జరుగుతుంది అంటే మణి వెళ్ళి ఏదో డిస్కషన్ జరుగుతుంది. అక్కడ ఎవరు ఆదిత్య గారు ఉంటారు, ఇంకో సోఫాలో సోనియా ఉంటుంది, సోనియా పక్కన పృథ్వీ కూర్చుంటాడు. సో పృథ్వీ లెగ్స్ మీద ఇలా బాదుతూ కూర్చుంటది కదా సోనియా, సో అలా బాదుతూ కూర్చుంది. ఈ లోపల కింద మణి కూర్చున్నాడు, ఏదో డిస్కషన్ జరిగింది. మణి సడన్ గా వెళ్ళి గట్టిగా సోనియాని కిసి పెట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అనమాట. సో ఆ సీన్ జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సీత, విష్ణు వీళ్ళు కిచెన్ లో మాట్లాడుకుంటారు. సీత అంటది థ్యాంక్ గాడ్ మనం అందరం ఒకే సేమ్ క్లాన్ లో ఉన్నాము, అంటే ఒకవేళ మనం ఇందులో లేకుండా ప్రేరణ క్లాన్ లోకి నేను వెళ్ళాను అనుకో, నాతో మాట్లాడే వాళ్ళు ఎవరుంటారు, ప్రేరణ అస్సలు మాట్లాడేటప్పుడు కొంచెం కూడా ఆలోచించట్లేదురా, మా నోరు జారేస్తుంది, ఏది పడితే అది అనేస్తుంది అని చెప్పేసి సీత బాధపడుతుంది అనమాట. విష్ణు దగ్గర చెప్పుకుంటది. సో ఈ ఒక్క సీన్ జరిగింది. ఇంకొక కామెడీ సీన్ జరిగింది, అది చెప్తూ ఉండండి. సో ఏమవుతుంది అంటే ఫుల్ కామెడీ అనమాట. మీరు మన ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి, బిగ్ బాస్ తెలుగు స్పై అని సెట్ చేసి వచ్చేసేయండి, అక్కడ నేను ఆ వీడియో పెడతా. అసలు ఎంత కామెడీ అంటే ఎవరికైనా వీడియో చూడగానే నవ్వు మాత్రం ఆగదు, ఖచ్చితంగా నవ్వు వస్తుంది. అదేంటి చెప్తా వినండి. ఏమవుతుందంటే విష్ణు అలాగే నైనిక వీళ్ళిద్దరూ లోపల కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు, ఒక రూమ్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. సో అక్కడ విష్ణు అంటది 1 మినిట్, విష్ణు నైనికతో అంటది నువ్వు నిఖిల్తో కావాలనే మాట్లాడలేదు కదా అంటే అప్పుడు నైనిక అంటది అనమాట, యాక్చువల్గా నాకేమీ ఆయన మీద కోపం లేదు, ఆయన తప్పు కూడా ఏం లేదు, కాకపోతే జస్ట్ వైబ్స్ కలవట్లేదు అంటే విష్ణు అంటది ఏంటి ప్రాబ్లం, జస్ట్ వైబ్స్ కలవట్లేదు నీకు అంతే కదా, సోనియా కోసమే కదా అంటే సోనియా కోసమే, సోనియా ఊరికే నోరు జారితే అంటది, తనైతే ఏదైనా చేయొచ్చు, మనం మాత్రం తను అడిగిన దానికి సమాధానం కూడా చెప్పకూడదు, నేనేమో
నేనేమో గేమ్ పరంగా నువ్వు నాకు కాంపిటీటర్ కాదని నేను మాట్లాడుతుంటే తనేమో పర్సనల్గా మాట్లాడేసి నా ఏజ్ గురించి మాట్లాడుతుంది, నా ఏజ్ అంటది, నీది చిన్న బుద్ధి, నీది చిన్న ఏజ్ అని మాట్లాడుతుంది, నాకు ఏమీ నచ్చట్లేదు అని చెప్పేసి నైనిక చెప్తుంది అనమాట విష్ణుకి. అప్పుడు విష్ణు నీ విషయంలో కూడా అలాగే చేసింది కదా అని చెప్పేసి నైనిక అంటది. అప్పుడు విష్ణు అంటది, అంతెందుకు ఈ రోజు కూడా ఏదో చేసిందని చెప్పబోతుంది. కరెక్ట్గా సోనియా రూమ్లోకి వస్తుంది అనమాట. వెంటనే ఈ రోజు కూడా అనగానే వెంటనే సోనియాని చూసి అప్పుడు ఆ ఇష్యూ అయింది కదా అనేటప్పటికి నైనిక అది అప్పుడు ప్రేరణ అలా కదా అంటది. అన్న తర్వాత వీళ్ళిద్దరూ ఒకరిని చూసి ఒకరిని నవ్వుకుంటారు అనమాట. టాపిక్ డైవర్ట్ చేసుకున్నారు కదా. సో ఆ డైవర్ట్ చేసుకున్నందుకు ఆ విష్ణును నైనిక ఒకరిని చూసి ఒకరిని నవ్వుకుంటారు. చూడండి ఎంత క్యూట్గా ఉండదో. ఆ వీడియో మాత్రం కంపల్సరీ చూడాల్సిన వీడియో అనమాట. మనకు తెలియకుండానే మనకు నవ్వు వస్తుంది. సో ఈ సీన్ ఒకటి జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి యష్మి విషయం. ఇప్పుడు యష్మి అక్కడ ఏమంటుంది, నా పేరెంట్స్ నన్ను ఎలా పెంచితే తినకెందుకు అని చెప్పేసి తను అంటుంది కదా, నా పేరెంట్స్ పెంపకం గురించి ఎందుకు అని. కానీ మనకి ఏం జరిగిందో తెలీదు. ఇన్ని రోజులు ఏమైనా అంటే మనం ఏమంటున్నాం, లైవ్ లో వేస్తున్నాడు, ఎపిసోడ్ లో ఎత్తేస్తున్నాడు సోనియాని కాపాడటానికి అని అంటున్నాము. ఇప్పుడు ఏకంగా లైవ్ లో కూడా ఎత్తేసాడు. యష్మిని ఏమన్నదో మనకు తెలియదు, ఎంగ లైవ్ లోనే ఎత్తేసాడు. కానీ యష్మి మాట్లాడే మాటలను బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మా పేరెంట్స్ పెంపకం గురించి తినెందుకు మాట్లాడాలి అని అంటుంది కదా. అంటే మేబీ మీ నా పెంపకం అలా లేదు, మా ఇంట్లో నన్ను అలా పెంచలేదు, సో ఇలాంటిది ఏదో యూజ్ చేసినట్టుంది. సో మళ్ళీ సోనియాకి ఎక్కడ నెగిటివ్ అయిపోద్దా అని అది ఎక్కడ లైవ్ లో కూడా కట్ చేస్తారు. సో ఏదో అన్నది కాబట్టే కదా తను క్లియర్ గా అంటుంది, నా పేరెంట్స్ గొడవ ఎందుకు, నా పేరెంట్స్ నన్ను ఎలా పెంచితే తినకెందుకు అని అంత క్లియర్ గా అంటుందంటే యాక్షన్ కి రియాక్షన్ కదా అది. యాక్షన్ కి రియాక్షన్. సో లేదంటే వెంటనే సోనియా తిరిగేసేది కదా, నేను నీ పేరెంట్స్ని ఎక్కడ అన్నాను అని తిరిగేసేది కదా. తిరిగేకుండా వెళ్ళి హగ్ ఎందుకు ఇచ్చుకుంది, అమ్మో ఎక్కడ ఈ విషయం నెగిటివ్ అయిపోతుందా అని వెళ్ళి హగ్ ఇచ్చేసుకుంది. హగ్ ఇచ్చేస్తే మళ్ళీ పాజిటివ్లోకి వస్తుంది, అనవసరంగా నెగిటివ్ అయిపోతుందని హగ్ ఇచ్చుకుంది. కానీ బిగ్ బాస్ లైవ్ లో కూడా కట్ చేసేసాడు. అసలు సోనియా ఏమన్నది ఎవరికీ తెలియదు. జస్ట్ మనం యష్మి అన్న మాటలను బట్టి ఇలా అని ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ని. సో అందుకు నా పేరెంట్స్ గొడవ తినకెందుకు అని యష్మి అంటుంది. సో అని మనం ఎజ్యూమ్ చేసుకుంటున్నాం, కానీ ఆ విషయమే కట్ చేస్తాడు. ఈవెన్ లైవ్ లో కూడా కట్ చేస్తాడు. అంత తెలివిగా కాపాడుకుంటున్నాడు సోనియాని. సో ఇది సోనియాను యష్మి గొడవలో. నెక్స్ట్ వచ్చేసి ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమో వచ్చేసి ఒక టాస్క్, 2 టాస్కులు జరుగుతాయి. ఒక టాస్క్ ఏంటంటే ఫోటో పెట్టు ఆడేటట్టు. సో ఈ టాస్క్ లో క్లాన్స్ నుంచి చెరొకళ్ళు వస్తారు. ఒక క్లాన్ నుంచి ఏమో మనం ప్రోమో చూసాం కదా, నవీన్ కదా నబీల్, ఇంకో క్లాన్ నుంచి ఏమో పృథ్వీ. సో వీళ్ళిద్దరూ ఆడతారు. సో ఎవరు చీఫ్ది వాళ్ళు పెట్టాలన్నమాట ఆ ఫొటోస్. సో ఫైనల్ గా ఎవరి ఫొటోస్ ఎక్కువ మిగిలితే వాళ్ళు విన్నర్, ఇలా ఉంటుంది అనుకుంటే టాస్క్. సో ఫైనల్ గా ఈ టాస్క్ లో విన్నర్ వచ్చేసి నబీల్ విన్ అవుతాడు. సో అభయ్ క్లాన్ కి ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది అనమాట. సో ఇంకా ఏమైనా ఉన్నాయా? సో ప్రస్తుతానికైతే ఇవి కవర్ చేసేవా, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అప్డేట్ వస్తుంది. బై.